అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం. బయటకు వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ఏదో ఒక 2-3 పాయింట్లు ప్రిపేర్ అయ్యా మాట్లాడదామని చెప్పి. నా ముందు ఇప్పుడు నాకు అర్థమైంది ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తే మనం ఫస్టే మాట్లాడాలి, లాస్ట్ కాదు అని చెప్పి. నేను ప్రిపేర్ అయిన 2-3 పాయింట్లు నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేశారు. వాళ్ళు మాట్లాడిన 10 పాయింట్లు ఆ పాయింట్లు వచ్చేసాయి. సో ఇప్పుడు నా దగ్గర మిగిలిన ఏం లేదు మాట్లాడడానికి, ఒక ధనరాజ్ అన్న గురించి తప్ప. సో లెట్ మీ స్టార్ట్ విత్ ధనరాజ్ అన్న. మా జర్నీ అప్పుడు సీనియర్స్ అయ్యిండు కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ, ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ధనరాజ్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే, ఏదన్నా ఒక టాలెంట్ ఎవరిలోనో ఒక మంచి పాజిటివ్ టాలెంట్ కనబడిందని అంటే వాళ్ళని తీసుకొచ్చి, అంటే వాళ్ళు కూడా అంత తిరగరు ఛాన్సెస్ కోసం. ఈయన వాళ్ళని అంత తిప్పుతాడు అన్నమాట, ఛాన్స్ వచ్చేదాకా తిప్పుతాడు అన్నమాట. తిప్పి కరెక్ట్, ఇతను దీనికి కరెక్ట్, ఇతను బాగా రాస్తాడు, లేదంటే ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, ఇతను బాగా పాడుతాడు అని చెప్పనని. సో ఈ టైంలోని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న టైంలోని ఒక మనిషి ఇంకోళ్ళకి అంత టైం కేటాయించి ఒకళ్ళు తీసుకెళ్ళి ఛాన్స్ ఇప్పించేలా చేయడం అంటే జస్ట్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ దాట్. అండ్ మేము ఎప్పుడన్నా ఇంట్లో కలిసినా, లేకపోతే ఎక్కడన్నా లంచ్ డిన్నర్ ఏదైనా పార్టీ ఎక్కడ కలిసినా సరే, ధనరాజ్ అన్న లేకపోతే ఆ పార్టీ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఫన్ ఉండాలి అని అంటే ధనరాజ్ అన్న ఉండాలి మా దీంట్లోని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడు కలిసినా లాస్ట్ 2 years నుంచి రామం రాఘవం గురించే మాట్లాడనమాట. పాటలు వచ్చినా సరే, క్లైమాక్స్ చూసాను అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్. క్లైమాక్స్ చూసిన తర్వాత ఐ గాట్ అరే అన్న ఏంటన్నా ఇంత అద్భుతంగా చేసావు అని చెప్పనని అనుకున్నాను అనమాట. సో పాటల దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి ఏది వచ్చినా సరే రావడం, షేర్ చేసుకోవడం, చూడడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అండ్ ఫస్ట్లీ సముద్రకణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎందుకంటే ఒక అంత పెద్ద డైరెక్టర్, ఒక యాక్టర్ ఒక కథ ఒప్పుకున్నారు, అది కూడా ఆయన డైరెక్షన్లో అంటే దట్స్ ఇట్ సెల్ఫ్ లైక్ ఇట్ ఇట్స్ టెల్లింగ్ వాట్స్ ద స్టోరీ ఈస్. ఆ పవర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కథని ఊరికే యాక్సెప్ట్ చేయరు కదా. సో అక్కడే ధనరాజ్ అన్న ఎంత గొప్ప కథని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సముద్రకణి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. ధనరాజ్ అన్న ఇప్పటిదాకా ఒక మంచి యాక్టర్గా, ఒక కమీడియన్గా ఉన్నారు. సో ఇందాక నుంచి అందరూ చెప్తున్నట్టు ఒక మంచి డైరెక్టర్గా Feb 21 తర్వాత ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి ఆల్రెడీ పునాది మా వేణన్ వేశాడు. సో అదే దీంట్లోని ధనరాజ్ అన్న కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద ఎంటైర్ యూనిట్, ఎంటైర్ క్రూ, ప్రొడ్యూసర్స్కి కానీ, డైరెక్టర్కి కానీ, ధనరాజ్ అన్న అండ్ సముద్రకణి గారు, ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. అమ్మో యా సుధీర్ బాగాలేదు, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి. అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి, అది కూడా నేను 5:30కి వస్తున్నామంటే అన్న నేను రావాలా అన్నాడు. నీ ఇష్టం అన్న, నేను వస్తానన్నా అని వచ్చాడు. వాడికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా నేను చెప్పలేను. లవ్ యూ. యా, అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడు అనొచ్చా, నన్న ఫ్యాన్స్ ఏమన్నారు. హ్యాపీగా మా ఇద్దరిది ఏంటంటే అండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, లేదంటే ఎక్కడన్నా ఫారెన్ వెళ్ళినా సరే, నేను ఇంకెవరితోనే అంత జెల్ అవ్వను, ఈయన కూడా ఎవరితో అంత జెల్ అవ్వడు. మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని. జెల్ అవ్వడం, అది కూడా చాలా బాగా జెల్ అవుతాం. థ్యాంక్స్ రా. ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాటస్తుడు. వాడి సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది హాస్పిటల్ నుంచి రావడం అనేది, నా కోసం రావడం, మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి దిగి మళ్ళీ అందరూ అక్కడ కూర్చుంటారు కదా, వాడు వెళ్ళిపోతాడు. అందుకు తప్పుగా అనుకోవద్దు, తన హాస్పిటల్కి వెళ్ళాలి. అది చెప్తామని నా బాధ్యతగా వచ్చాను. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, వాడు వీడు అంటున్నారు. మీకు సుధీర్ గారు ఫ్యాన్స్ గురించి తెలియదు. ఇవాళకి కమెంట్ల వర్షమే. కర్ణాటక ఫ్యాన్స్, రాజస్థాన్ ఫ్యాన్స్ అన్న కాబట్టి ఏం లేదు. అసలు 2013 ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం. సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు.